హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ ఎస్టీవీ ఆన్లైన్ క్లాస్ ఛానల్. ఈరోజు నేను మీకు నేమ్స్ ఆఫ్ ది మంత్స్ అంటే సంవత్సరంలోని ఉన్నటువంటి నెలల పేర్లను నేను మీకు ఈరోజు చెప్తానమాట. వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా పలుకుతారు, అదేవిధంగా తెలుగులో ఏ విధంగా పలుకుతారు, మరియు ఇంగ్లీష్ నెలలు అదేవిధంగా తెలుగు నెలల పేర్లు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో చూద్దాం. ఇప్పుడు మనకు మొత్తము 12 నెలలు అయితే ఉంటాయన్నమాట. ఈ 12 నెలలను కలిపి ఒక సంవత్సరం అని అంటారు. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఈ 12 నెలలను ఏ విధంగా పలకాలి అని అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది జేఏ. సో వీటిని ఇప్పుడు నేను పలికించే వాటిని ఇంగ్లీష్ నెలలు అని అంటారు. సో తర్వాత ఇక్కడ మీకు నేను పక్కన తెలుగు నెలలను అయితే రాసి చూపిస్తాను. ఫస్ట్ వీటిని పలికి మీకు చూపిస్తాను ఏ విధంగా పలకాలి అనేది అయితే చూడండి. ఇప్పుడు తర్వాత ఫస్ట్లో JANUARY జనవరి, తర్వాత FEBRUARY ఫిబ్రవరి, MARCH మార్చ్, తర్వాత APRIL ఏప్రిల్, తర్వాత MAY మే, JUNE జూన్, JULY జులై, AUGUST ఆగస్ట్, SEPTEMBR సెప్టెంబర్, OCTOBR అక్టోబర్, NOVEMBR నవంబర్, DECEMBR డిసెంబర్. సో ఈ విధంగా మనము ఇంగ్లీష్ నెలలను అయితే ఇంగ్లీష్లో అదేవిధంగా వీటిని తెలుగులో ఈ విధంగా పలకడం అదేవిధంగా రాయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఒక పలకా బల్పం తీసుకుని లేదా ఒక నోట్బుక్లో రాసుకొని వీటిని నేర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తుండండి. ఈ విధంగా వీటిని నేర్చుకున్నట్లయితే మీరు ఎవరైనా అడిగినప్పుడు ఇది ఏ నెల అని అడిగినప్పుడు మీరు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో వీటిని ఇంగ్లీష్ నెలలు అంటారు. తర్వాత నేను మీకు తెలుగు నెలలను అయితే రాసి చూపిస్తాను. చూడండి. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే తెలుగు నెలలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటిని తెలుగు నెలలు అయితే అంటారు. సో వాటిలో ఫస్ట్ది చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిర, పుష్యం, మాఘం, పాల్గుణ. సో ఈ విధంగా వీటిని తెలుగు నెలలను అయితే అంటారు. అదేవిధంగా వీటిని ఇంగ్లీష్ నెలలను అయితే అంటారు. సో నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో పలికేటువంటి శబ్దాన్ని ఇక్కడ రాసిన అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందండి. సో వీటిని ఇంగ్లీష్ నెలలు అంటారు. తర్వాత వీటిని తెలుగు నెలలను అయితే అంటారు. సో వీటిని నేర్చుకున్నట్లయితే మీకు ఎవరైనా ఏదైనా డేట్లు అడిగినప్పుడు ఆ డేట్లో మీకు ఇది ఏ నెల అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వీలైనంత తొందరగా వీటిని నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒక పలక బల్బం తీసుకుని కానీ ఒక పుస్తకంలో రాసుకుంటూ కానీ రోజు వాటిని చదువుతూ మీరు వీటిని తొందరగా నేర్చుకున్నట్లయితే మీరు చాలా బాగా చదవగలుగుతారు. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా కామెంట్ చేయడం వల్ల మీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు బాగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.